ఏలూరు నగరాన్ని పచ్చదనంతో హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు పిలుపునిచ్చారు. పర్యావరణం పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం పోణంగి డంపింగ్ యార్డ్ కాంపౌండ్ లోపల రోడ్డుకు పక్కగా ఉన్న ప్రాంతంలో అడవిలా తయారు చేసే విధంగా మొక్కలు నాటారు. అనంతరం టిట్కో ఇల్లు ప్రాంతంలో రోడ్డు పక్కనే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారని అన్నారు. ఏలూరు నగరంలో 10,000 మొక్కలు నాటడానికి మేయర్ సారథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మొక్కలు ఉండడం వల్ల ఆక్సిజన్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశాలతో కార్పొరేషన్ పరిధిలో 10,000 మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 5,000 డ్వాక్రా గ్రూపులు ఒక్కొక్క మొక్క నాటి వాటి పరిరక్షణ వారే చూసుకునే విధంగా మెప్మా ద్వారా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, స్థానిక కార్పొరేటర్ దారపు అనుష తేజ, ఇన్ఛార్జ్ కమిషనర్ జి చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, ఎంఈఈ సురేంద్రబాబు, పలువురు కార్పొరేటర్లు పాల్గొని మొక్కలు నాటారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే జూన్ 5వ తారీఖున జరుపుకుంటామో అందులో భాగంగానే మరి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మరి ఏలూరు నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్లో మరి ఒక ఫారెస్ట్ ఏరియా లాగా కొంత తయారు చేస్తే అది అంతా కూడా వర్షపాతానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ డంపింగ్ యార్డ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రోడ్డు పక్కన కూడా ప్రతి చోటన కూడా ప్రతి ఒక్క ఆఫీసర్లు కానీ అలాగే ఎవరైతే డివిజన్ కార్పొరేటర్లు ఉన్నారో అన్ని చోట్ల కూడా వేస్తారు. మళ్ళీ వైఎస్ఆర్ కాలనీ దగ్గర కూడా మరి 5 మొక్కలు రోడ్డు పక్కన కూడా నాటుతున్నాం. దీనికి సంబంధించి అన్నీ కూడా ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడాలి అంటే మొక్కల్ని పెంచడం అనేది చాలా ముఖ్యం. ఎందుకనంటే దాన్ని పర్యావరణాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని మొక్కలతోనే సాధ్యం అనే ఉద్దేశంతో ఆక్సిజన్ సప్లై అవ్వచ్చు, వర్షపాతం అవ్వచ్చు, అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా అంటే దీని గురించి వాళ్ళకు కూడా ఏదైతే కొంత ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలియజేస్తూ మొక్కల వల్ల ఏ ఉపకారాలు ఉన్నాయనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ డే జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని గమనించి ప్రతి మొక్కని కూడా మనం పాతిన మొక్క ప్రతి ఒక్కటి కూడా బతికితే రేపు భవిష్యత్తులో మనకు అది ఉపయోగపడుతుందని తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 కోటి మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చిన మేరకు మరి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంలా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఏలూరు నగరంలో గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు నగరంలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే మరి డ్వాక్రా మహిళలు ఏదైతే 5,000 గ్రూపులు ఏలూరు నగరంలో ఉన్నాయి, 5,000 గ్రూపులకు కూడా మరి గ్రూపుకు ఒక మొక్క చొప్పున వాళ్ళందరూ అక్కడ ఆ ఏరియాలో నాటి వారి పర్యవేక్షించే విధంగా కూడా మరి ఈ యొక్క ప్రణాళిక రూపొందించడం జరిగింది. అలాగే ఇక్కడ పోనింగ్ డంపింగ్ యార్డ్లో మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి 300 మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్యావరణాన్ని పరీక్షించుకున్నప్పుడు మన కాలుష్య నివారణకి కానివ్వండి, అలాగే మరి ఎండల తీవ్రతను కూడా తగ్గించే విధంగా మరి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఏలూరు నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పచ్చదనాన్ని పెంపొందించుకొని మన నగరాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా శాసనసభ్యులు వారు ఇచ్చిన పిలుపు మేరకు మా కార్పొరేషన్ తరఫున మా మేయర్ గారు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరం కలిసి శాసనసభ్యులు వారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని చోట్ల 10,000 మొక్కలు, దానికి బడ్జెట్ సపరేట్గా లేకపోయినా కార్పొరేషన్ నుంచి మేమందరం శాసనసభ్యులు వారు చెప్పిన దాని మీద బడ్జెట్ అంతా కూడా దాంట్లోనే కార్పొరేషన్లో తయారు చేసుకొని మేము ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ రోజున ఈ మొక్కలు వేయడం వల్ల మనకు తెలుసు ఈ రోజున ప్రతి చోట కూడా ఏసీలు, ఫ్రిడ్జులు అన్నీ ఉండడం వల్ల బళ్ళు ఒక్కొక్క ఇంటికి 2-3 బళ్ళు రావడంతో ఆ వచ్చే పొగ ద్వారా కాలుష్యం బాగా ఎక్కువైపోతుంది. దాన్ని నివారించడానికి ఏకైక మార్గం మొక్కలు నాటడం. ఆ మొక్కల్ని మనం నాటడమే కాదు, దాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మన ఇంట్లో పిల్లల్ని ఎలాగా కాపాడుకుంటున్నాం అలాగే మొక్కలను కూడా మనం కాపాడుకొని వాటిని పెంచితే మనకు పర్యావరణం అనేది
చాలా మట్టుకు లేకుండా ఉంటుంది. సకాలంలో వర్షాలు రావడం జరుగుద్ది. దీనివల్ల మనందరం కూడా బాగుపడతాము, బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కల్ని నాటే కార్యక్రమంలో పాల్గొని ఆ మొక్కల్ని కాపాడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.